అర్థం కాని వాళ్ళు దాదాపు ఎవరు ఉండరు. చదువున్నా చదువు లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, రిటైర్డ్ అయినా ఇంకా ఉద్యోగం చేస్తున్నా అందరికీ పరిచయమైన పదాలు. సో ద అనాలజీ యూజ్డ్ ఇన్ ద బైబిల్ ఈజ్ యునీక్. బైబిల్లో వ్రాయబడిన ఉపమానాలు లేదా అలంకారాలు అసమానం. సామాన్యమైన ప్రజలకు ఎంత అర్థం ఇచ్చేటట్లుగా చీమలని, నీళ్ళని, వెలుగని, ఇవన్నీ అందరికీ తెలిసిన పదాలే. ఉప్పు అని, దీపం అని, ఇవన్నీ ఆధ్యాత్మికమైన అలంకారాలుగా వాడుతూ క్రైస్తవ వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో చీమలను గురించి రాసినాడు. బలము లేనివి అయినను వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనెను. ఇంకా చీమలు బలము లేనివి అని అక్కడే రాసినాడు. కానీ బలము లేనివి బలమైన పని చేస్తాయి. బలమున్నోళ్ళకు కూడా ఆ పని చేసి పెడతాయి. ఉదాహరణకు మీలో చాలామంది ఎక్కడన్నా ఊరికి వెలపట్ట, కొండల్లో, అడవుల్లో చూస్తారు, పాములు ఉండే పుట్టు చూస్తారు. దాన్ని ఏమంటారు మీరు? ఏమంటారు? పాముల పుట్టు అంటారు. కానీ పాముల పుట్లు పెట్టవు. ఏం పెట్టేది? చీమలే పెట్టేది. కష్టపడింది ఒకడు, అనుభవించేది ఒకళ్ళు. చీమలు పెట్టిన పుట్టల్లోనికి పాములు చేరతాయి. అందుకే దాన్ని చీమల పుట్ట అనము. ఏమంటాం మనము? పాముల పుట్ట అని. ఎన్ని కష్టపడి చీమలు అంత పుట్టలు పెడితే ఈ పాములు వచ్చి దాంట్లో నివాసం చేస్తాయి. కష్టము చీమలది, సుఖము పాములది. ఇప్పుడు ఆత్మీయంగా కూడా కష్టపడే వాళ్ళు ఎవరు చెప్పరేంటి? చీమలు. సుఖపడే వాళ్ళు ఎవరు? నేను చెప్పను, మీరే. పాము అంటే మీకు తెలుసు కదా, ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము బహుయుక్తి కలిగింది. బైబిల్లో రాయబడింది మొదట చీమ కాదు, ఏమి? పామును రాశారు. ఆ తర్వాత చీమను గురించి రాశారు. అందుకే తెలుగులో ఒక సామెత కూడా ఉంది, బలమైన సర్పము బలహీనమైన చీమల చేత చిక్కి చావెద సుమతి అని. చీమలన్నీ కలిస్తే ఒక పెద్ద పామును కూడా చంపేస్తాయంట. వాటికి బాంబ తీసుకొచ్చి పెట్టవు, కత్తి తీసుకురావు, తర్వాత ఏదన్నా గన్ను తీసుకురాదు, ఏదో తీసుకుని వచ్చి అపాయకరమైనది ఏం చేసి దాన్ని ఏం చంపవు. అన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తే దెబ్బకు సెట్ అయిపోతుంది, పాము చచ్చిపోతుంది. బహుశా మీరు చూసినారు లేదో. కనుక చీమలు బలహీనమైనవి కానీ బలమైన దాన్ని చంపుతాయి. ఇక్కడ సాతానుడు చాలా బలంగానే కనిపిస్తున్నాడు, చీమలు బలహీనంగా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ బలహీనమైన చీమలు బలమైన సాతాను లాంటి వాన్ని ఓడించగలవు. ఒకటి కాదు, చీమ కాదు. ఎప్పుడు చీమ ఒక్కటే ఓడించలేదు. ఏం ఓడిస్తాయి? చీమలు. విశ్వాసం ఒక్కడే సాతాను ఓడించలేడు. అందుకే సంఘము. ఇక్కడ ఏమున్నాయి చెప్పరేంటి? చీమలు ఉన్నాయి. నల్ల చీమల, ఎర్ర చీమల, గండ్ర చీమల. చీమల్లో కూడా రకాలు ఉంటాయి కదా. నల్ల చీమలు హాని చేయవు, ఎర్ర చీమలు హాని చేస్తాయి. గండ్ర చీమలు ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, ఆ హాని చేస్తాయి. సంఘాల్లో ఇన్ని రకాలైన మనుషులు ఉంటారు. నల్ల చీమలు ఎవరికి హాని చేయవు, వాటి పని చేసుకుంటూనే ఉంటాయి, నిరంతరం చేసుకుంటూనే ఉంటాయి. ఎర్రసీమలు అట్లా కాదు, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు, వస్తే మాత్రం దొద్దులు వస్తాయి. అట్లా కొంతమంది బిలీవర్స్ ఉంటారు. వాళ్ళు ఏమంటారన్నా, నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరైనా నా జోలికి వస్తే వదలను. వీళ్ళు ఏమంటారంటే ఎర్రసీమలు అని అంటారు, కొన్ని గండ్రసీమలు అని ఉంటాయి. మనమేం వాటి జోటికి రావాల్సిన పడలేదు, మన మీద పడతాయి, చెట్లలో అక్కడ ఇక్కడ ఉండి. మనం ఏదో పడినట్టయింది అనేటప్పటికే కుట్టేసింటాయి. ఇటు పోయింది, కొంత దగ్గరికి పోయిందని ఇటు అనుకునేటప్పటికి ఇంకో దగ్గరికి వెళ్ళి ఉంటుంది, అక్కడ కుట్టేసింటారు. తర్వాత అంత దురద పుట్టిన తర్వాత
ఇంకా ఆ దుడిది ఎంతసేపు అవుతుందంటే స్నానం చేస్తే కానీ పోను. ఇది గండ్రసీమలు ఉంటాయి కొన్ని, ఇలా నల్ల ఉన్నాయి, ఎర్ర కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి మరి మనం ఏ రకం? ఏ రకం కాదా? చీమలు కాదు, పాముల. చెప్పరేంటి? కష్టంగా ఉంది, అర్థం కావట్లేదా? సెమీ కండక్టర్స్, ఎంఎల్ఏ అట్లా చెప్పాలా? ఇంతకంటే ఇంక సాధారణమైన భాషలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇంకేం బోధిస్తాడు? దిస్ ఈజ్ ద బేస్, సింపుల్ టీచింగ్, అండ్ దెర్ ఈజ్ నో సింపుల్ టీచింగ్ అదర్ దాన్ దిస్. అందుకే ఈ చీమలు వేసవి కాలమున ఆహారం సిద్ధం చేసుకో. వేసవి కాలము అంటే ఏమని అర్థం? సూర్యుడున్న కాలము, ఎండాకాలము, కష్టకాలము. వేసవి కాలం అంటే మామూలుగా మనం ఏం చేస్తాం? వేసవి సెలవులను వదులుతాం. చీమలకు వేసవి సెలవులు లేవు, వేసవిలోనే పని చేసుకుంటాయి. అంటే అర్థం ఏంటి? అందుకే బైబిల్లో రాసిన యేసు ప్రభువు ఉన్న దినాల్లో చెప్పాడు కదా, ఈ భూమి మీద ఉన్నప్పుడు చీకటి కాలం వస్తుంది, అప్పుడు ఎవడును పని చేయలేడు. సూర్యుడు ఉన్నాకనే, వెలుతురున్నప్పుడే ఆయన పరిచయంలో పాలు పొందాలని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కనుక దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రోజులు గడిచే కొలది ఆధ్యాత్మికమైన విషయాలలో చీమల వలె చురుకుగా పనిచేసి, పగలున్నంత కాలమే, వేసి ఉన్నంత కాలమే, నీతి సూర్యుడు ఉన్నంత కాలము అవి ఆహారమును సిద్ధపరచుకొనెను. ఏంటి ఆహారం? యేసు ప్రభువు అన్నాడు యోహాను సువార్తలో, నా తండ్రి చిత్తము చేయటే నాకు ఆహారం. కనుక సిద్ధపరచుకోవడం అంటే ఏంటి? మనం ఫుల్గా తిని దండికి నిద్రపోవటానికి ఆహారం కాదు, అది భౌతికమైనది. ఇది ఆధ్యాత్మిక ఆహారం. డూయింగ్ ద విల్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకోరట. ఈ చీమలు దాంట్లో ఉంటాయి. మీరు చూడండి, చీమలు ఎక్కడున్నాయో మనకు తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తాయి. కొన్ని చీమలు స్వీట్కి, బెల్లానికి పట్టినాయనుకోండి, అప్పుడు కానీ మనకు అర్థం, అయ్యో ఇక్కడ స్వీట్ పెట్టాను, మర్చిపోయాను. నువ్వు మర్చిపోయినా ఎవరు మర్చిపోరు? చీమలు మర్చిపోరు. నీకు గుర్తు చేస్తారు, అక్క మీరు ఇక్కడ పెట్టారు, మీరు మర్చిపోయారు, మేము నీకు గుర్తు చేస్తున్నాం చూడు అని. వరుసగా ఎప్పుడు సంఖ్యలో పోతుండే, గోడకు పోతున్నాయి అనుకోండి, గోడకు పోతున్నాయని నీళ్లు తెచ్చి పడేస్తే మళ్ళీ ఇంకో దగ్గర మార్చుకో, మళ్ళీ వరుసగా పోతాయి. పొరపాటును కూడా వరుస తప్పించి చీమలు పోవు. ఎప్పుడు అది పైకెక్కటానికే ప్రయత్నం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా మనము దైవిక క్రమంలో ఉంటూ ఆత్మీయ వలయంలో పైకి ప్రాకిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం. మీరు ఎప్పుడైనా చీమలు నిద్రపోయి చూసిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఎవరైనా చూసారా? అంటే మనం నిద్రపోకూడదని కాదు దాని అర్థం. అంటే మెలకు, ఆధ్యాత్మికంగా మేల్కొని ఉండాలి. అందుకే యేసు అన్నాడు, నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పుచున్నాను, ఫుల్గా తిని దండికి పడుకోండి అన్నాడా? ఏం చెప్పాడు? మెలకుగా ఉండడి, బీ వాచ్ఫుల్ యాజ్ ఐ సే ఇట్ అంటు యూ అంటు ఆల్. ఆధ్యాత్మికమైన చురుకుతనం, ఆధ్యాత్మికమైన మెలకువ. అందుకే యెషయాలో చెప్పబడింది 61 అనుకుని, లెమ్ము తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశించు. కనుక మనం ఆ వెలుగుకు స్పందించి లేవగలిగితే చీమల వల్లే కష్టజీవులం అవుతాం, సిద్ధపరచుకునే వారం అవుతాం. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే ప్రిపరేషన్, సిద్ధపాటు. క్రైస్తవ జీవితం ఒక సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు? భౌతికమైన దానికి కంటే ఆత్మీయమైన దానికి సిద్ధపాటు. ఈ లోకంలో మనం చాలా వాటికి సిద్ధపడతాం కదా. పొలాలు విత్తుకునే రైతులు అనుకోండి, ఇట్లా వర్షం పడుతుందంటే సిద్ధపడతాడు. నాట్లు వేసే రైతు సిద్ధపడతాడు, వ్యవసాయదారుడు సిద్ధపడతాడు, రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినాయంటే అందరికంటే ఎక్కువ సిద్ధపడతాడు.
అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? అందరికంటే ఎక్కువ సిద్ధపడతారు. ఒక్క క్రైస్తవుడే సిద్ధపాటు లేకుండా ఉంటాడు. విషాదం కదా. కానీ సిద్ధపడవలసింది క్రైస్తవుడు. ఆయన రాకడికి వీళ్ళంతా భౌతికమైన దాని కొరకు సిద్ధపడతారు. ఒక రైతు అనుకో సంవత్సరం పంటకే సిద్ధపడతాడు. ఒక ఆటో వాళ్ళ అనుకో బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే ఎవరైనా ప్యాసింజర్లు వస్తే చాలని సిద్ధపడతా ఉంటాడు. విశాఖ రైల్వే స్టేషన్ సిద్ధపడి రెడీగా ఉంటాడు. ఎక్కడ పెట్టావా నీ ఆటో అని అంటే ఎక్కడో పెట్టింటాడు. కానీ మనకేం చెప్తాడు తెలిసిన? ఇక్కడే ఉంది సార్, ఇక్కడే చేయి చూపించినంతే. అంటే మనల్ని తీసుకెళ్తామండి. తీసుకెళ్ళి దూరం ఏంటో ఇక్కడేం చెప్పినా అక్కడ దొరకలేదు సార్, అందుకని ఇక్కడ పెట్టాను సార్. అందరు సిద్ధపడుతున్నారు చూడు. చిన్న వ్యాపారస్తుడు కూడా సిద్ధపడుతున్నాడు. పిల్లలు పరీక్షలు అంటే సిద్ధపడతారు. ఇంక పెళ్లి కాని వాళ్ళు పెళ్ళికి ఎంత సిద్ధపడతారు నాకంటే మీకు బాగా తెలుసు. వైజాగ్ బ్యూటీ పార్లర్లో న్యాచురల్స్ అన్నీ తిరిగేసి వస్తారు. తిరిగి ఆ పెళ్లి రోజు కరెంటు పోతే ఇక్కడ నీటికి ఆడుతుంది. ఇలాగ రకరకాల సిద్ధపాటు ఉంది. ఆధ్యాత్మిక సిద్ధపాటు, ప్రభు కొరకు సిద్ధపాటు. ఆయన రాబోతున్నాడు, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లి కుమార్తెన సంఘము సిద్ధపడవాలి. అందుకే ప్రభు అయిన యేసు రమ్ము అని శ్రద్ధ కలిగిన వారమై సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. రెండవది సామెతల 30వ అధ్యాయం